వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. అలాగే 79వ కీర్తన 9వ వచనం. 79వ కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షించుము. 13వ వచనం. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరముల వరకు నీ కీర్తిని ప్రచుర పరిచెదము. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. అలాగే 79వ కీర్తనలో 9వ వచనాన్ని 13వ వచనాన్ని మనం చదువుకున్నాము. చదువుకున్నటువంటి వాక్య భాగములో దేవుని నామం మనం కీర్తించాలని, దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనం చూస్తున్నాం. ఆయన ఎవరు అంటే సర్వోన్నతుడు. సర్వం పైన ఉన్నతమైనటువంటి వాడు. సర్వం పైన ఉన్నతమైనటువంటి వాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన నామం సర్వోన్నతమైనటువంటి నామము. ఈ నామానికి ప్రభావం ఉందండి. 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 9వ వచనం కూడా చదువుతున్నాను. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని నామం మహోన్నతమైనటువంటిది. రెండవదిగా దేవుని నామం ప్రభావము కలిగినటువంటిది. మహోన్నతమైన నామం,
అదే సమయంలో ప్రభావం కలిగినటువంటి నామము. 54వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. 54వ కీర్తన 6వ వచనం. 54వ కీర్తన 6వ వచనం. యెహోవా నీ నామము ఉత్తమము. ఉత్తమము ఎంత శ్రేష్టమైన పదం. యెహోవా నీ నామం ఉత్తమము. దానికి నేను కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. దేవుని నామం సర్వోన్నతమైనటువంటిది. దేవుని నామము ప్రభావం కలిగినటువంటిది. దేవుని నామము ఉత్తమమైనటువంటి నామం అండి. ఉత్తమమైన నామం. దేవుని నామం ఉత్తమమైనటువంటి నామం. డెబ్బై రెండవ కీర్తనలో 72వ కీర్తన 72వ కీర్తన 18-19 వచనాలు చదువుతాను చూడండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన మహిమ గల నామం. ఏ నామం అండి అది? మహిమ గల నామం. సర్వోన్నతమైనటువంటి నామము, ప్రభావము గల నామము, ఉత్తమమైన నామము, మహిమగల నామము. మహిమగల నామం. మహిమగల నామము. 135వ కీర్తన 135 కీర్తన 135 కీర్తన 3వ వచనం. 135 3వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి. ఆయన నామము కీర్తించుడి. ఆ నామము ఎలాంటి నామము చెప్పండి? మనోహరమైన నామం అండి. అది మనోహరము. ఆయన నామం ఎలాంటిది? మనోహరము. సర్వోన్నతమైనటువంటి నామము, ప్రభావము గల నామము, ఉత్తమమైన నామము, మహిమగల నామము, మనోహరమైన నామం అండి. మనోహరమైనటువంటి నామము. దేవుని నామము 97వ కీర్తన 97వ కీర్తన 12వ వచనాన్ని 97వ కీర్తన 12వ వచనం. 97వ కీర్తనలో 12వ వచనం చూడండి. నీతిమంతులారా ఆయన యందు సంతోషించుడి. ఆయన యందు యెహోవా యందు సంతోషించుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి. ఏ నామము చెప్పండి? పరిశుద్ధమైన
నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభునందు ప్రియులరా, ఆయన నామం ఘనమైన నామం, సర్వోన్నతమైన నామం. ఆయన నామం ప్రభావము గల నామం. ఆయన నామం ఉత్తమమైన నామం. ఆయన నామం మహిమగల నామం. ఆయన నామం మనోహరమైన నామం. ఆయన నామము పరిశుద్ధమైన నామం అండి. పరిశుద్ధమైనటువంటి నామం అనే మాటను మనం చూస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ఇక్కడ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. 135వ కీర్తన 135వ కీర్తన 135వ కీర్తన 13వ వచనాన్ని చదువుతాను. చూడండి, బాగా చూడండి ఆ వచనాన్ని. యెహోవా నీ నామము నిత్యము నిలిచే నామం. యెహోవా నీ నామము నిత్యం నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరములు ఉండును. నీ జ్ఞాపకార్థమైన నామం తరములు ఉండును అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, క్లుప్తంగా కోడీకరించి ఆయన నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సర్వోన్నతమైన నామం, ప్రభావము గల నామం, ఉత్తమమైన నామం, మహిమగల నామం, మనోహరమైన నామం, పరిశుద్ధమైన నామం, జ్ఞాపకార్థమైన నామం. తరతరములు ఉండేటువంటి జ్ఞాపకార్థమైనటువంటి నామం అండి. ఇది వాస్తవంగా రొట్టె విరవడానికి ముందుగా మనం ఆలోచన చేద్దాం. 83:13 వచనంలో ఈ నామాన్ని ఆయన ఏం చేశాడు? 83:18 వచనం 83:18 వచనం 83:18 వచనం. యెహోవా అను నామాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? ధరించినాడు. అసలు ఆయన ఎవరో మనకు తెలియదండి. ఆయన ఎవరో మనకు తెలియదు. జావే యెహోవా. అసలు నీ పేరేంటని మోషే అడిగినప్పుడు ఏం చెప్పాలో దేవునికి అర్థం కాలేదు. అసలు యెహోవా అంటే ఏంటి అని అర్థం చేసి, జావే అని అర్థం ఏంటంటే ఉన్నవాడు, ఉండేవాడు, ఉంటూనే ఉండేవాడు. ఈ యెహోవా అనే నామమును ఆయన ఏం చేసిండట చెప్పండి? ధరించినాడు. తర్వాత ఎవరు ధరించారు ఈ నామాన్ని? 18వ వచనం చూడండి. నీవు మాత్రమే. ఇంకొకరికి ఎవరికైనా యెహోవా అని పేరు పెట్టిందండి? ఈ నామాన్ని ఎవరైనా ధరించగలుగుతారా? ఈ నామాన్ని ఎవరు ధరించలేరు. నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు. నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు అని వారు ఎరుగుదురుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే నిజమే ఆయన సర్వోన్నతుడైన నామము కలిగినటువంటి వాడు.
ప్రభావము కలిగినటువంటి నామం కలిగినటువంటి వాడు, ఉత్తమమైనటువంటి నామం కలిగినటువంటి వాడు, మహిమ గల నామం, మనోహరమైనటువంటి నామం, పరిశుద్ధమైనటువంటి నామం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు ప్రభునందు ప్రియులారా, ఆయనది జ్ఞాపకార్థమైనటువంటి నామం అండి. జ్ఞాపకార్థమైనటువంటి నామం. ఈ నామాన్ని ఆయన ధరించినాడు అంటే వేసుకున్నాడు అని అర్థం, కప్పుకున్నాడు అని నా అర్థం, తొడుగుకున్నాడని అర్థం. ఆయన ఈ నామాన్ని ధరించిండు కనుక చూడండి, ఆ నామమును మనము కీర్తించాలి, ఆ నామాన్ని ఘనపరచాలి, ఆ నామాన్ని పూజించాలి, ఆ నామాన్ని హెచ్చించాలి, ఆ నామాన్ని మహిమపరచాలి, ఆ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, తరతరములు నిరంతరము చెల్లించాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక.